వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమిగనూరులో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పట్టణంలో స్థానిక మాచాని మెమోరియల్ హాల్ నందు ఏర్పాటు చేసిన మాచాని మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినీలకు ఉచిత స్టడీ మెటీరియల్ ని పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని రఘునాథ్ ధని అధ్యక్షులు, ట్రస్టు పెద్దలు తారాకేష్ ధని, కుర్ని దైవాచార సంఘ పెద్దలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకి ఉచితంగా స్టడీ మెటీరియల్ దాదాపుగా 2000 మందికి ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి ఉద్యోగాల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వచ్చిన డాక్టర్ శ్రీ మాచని సోమనాథ్ గారికి ఎందుకంటే చంద్రబాబు గారు మనకు ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవంటి అన్ని సంక్షేమ పథకాలన్నీ నిదానంగా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక స్థాయి కూడా చాలా కష్టంలో ఉన్నారు, అది కూడా మీరు గుర్తించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మన సెంటర్ నుంచి కూడా మనకు ఫండ్స్ తీసుకొచ్చి చంద్రబాబు గారు చాలా సహాయపడుతున్నారు. ఒకటి అభివృద్ధి చాలా జరుగుతుంది, చాలా ఫ్యాక్టరీలు వస్తాయి, చాలామంది ఉపాధి కలుగుతారు. సో అట్లా ఎవరు ఇవన్నీ మన తెలుగుదేశం పార్టీని వీకెన్సీ అంటే బలహీనత చేయడానికి అన్ని ఆరోపణలు పెడుతున్నారు. సో ఇవన్నీ ఎవరు నమ్మొద్దండి. చంద్రబాబు గారి నాయకత్వంలోనే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అలాగే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ భూమి పూజ కూడా జరిగింది, మన మంత్రులు కూడా వచ్చినారు. సో ఖచ్చితంగా కొనసాగుతాయి. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రజలకి ఉపాధి కలుగుతుంది. అలాగే మన రాష్ట్రం అంతా అభివృద్ధి ఉంటుంది. నేను కూడా నా చేతనైనంత సాయంగా అంత చేస్తూ ఉన్నాను. సో అలాగా అభివృద్ధి చేస్తూ వస్తుంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా కానీ పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు దూరం చేసుకోరు. ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటారు. అండ్ అన్ని సామాజిక వర్గాలు ఉండే వాళ్ళకందరికీ మన తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏమీ ఇబ్బంది పడడం అవసరం లేదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా నా దృష్టి తీసుకొచ్చినా నేను వాళ్ళకి సహాయపడతాను. మన పార్టీ కార్యకర్తలుగా అన్ని ఎవరైనా పార్టీ అధిష్టానం తీసుకెళ్ళి ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను సాయం చేస్తాను. రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా మీరు చేయబోయే కార్యక్రమాలు భవిష్యత్తులో ఏముంటాయి? ఏ కార్యక్రమాలు సంక్షేమాలు అందితే బాగుపడుతుంది? పార్టీ ఏం బాధ్యత చెప్పినా నేను నెరవేరుస్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ మాచాని సోమనాథ్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి. నమస్తే.